వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా. మరింతవరకు అయా మీరు నడిపించుకున్న విధానం బట్టి మీకు వందనాలు. అయా పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, అయా కీర్తన ధ్యానంలో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలోనైనా అద్భుత రీతిగా మీరు మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు. ఈ సమయంలో అల్పుడు నిలబడుతూ ఉన్నానయ్యా, నన్ను మరుగు చేయండి అయ్యా. నా మాటలు ఎవరిని ఆకర్షించలేవయ్యా, మీరే మాట్లాడి మహిమ పొందమని మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన మీ స్వరముతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఏదో కొంచెం అలా అలా ఉన్నట్లుగా ఉన్నారు. చాలా కాలం నుంచి సహోదరులు మనోజ్ గారు ఇంచుమించుగా సంవత్సరం కాలం నుంచి రావాలి. దేవుడు ఈ సమయానికి ద్వారాలు తెరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు మన అంశం నీ గర్వమే నీ నాశనము. ఏంటంటే అందరు నాతో చెప్పండి, నీ గర్వమే నీ నాశనం. వాక్యం సెలవిస్తూ ఉంది, నాశనానికి ముందు గర్వము నడుచును. గర్వం చాలా ప్రమాదకరం అండి మానవ జీవితంలో, మరీ విశేషంగా విశ్వాసి జీవితంలో గర్వం ఏంటంట చాలా భయంకరమైనది. ఎందుకంటే వాక్యం చెప్తూ ఉన్నమాట, నాశనానికి ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి పడిపోవటానికి, ఒక వ్యక్తి ఏమంటే పతనం అయిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే గర్వం అండి. కొన్నిసార్లు మనం అంటాం కదా, బళ్ళు వాళ్ళు అవుతున్నాయండి, వాళ్ళు బళ్ళు అవుతున్నాయండి. అలా పరిస్థితులు మారిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా దర్శిస్తాడండి, ప్రతి వ్యక్తిని చూస్తాడు, మన స్థితికి తగినట్లుగా ఆయన హెచ్చిస్తాడు. ఏం చేస్తాడంటే మన దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తాడు, ఆ స్థితికి తగినట్లుగా వారిని హెచ్చిస్తాడు. కొందరిలో వచ్చిన ప్రమాదం ఏంటయ్యా అంటే హెచ్చించిన తర్వాత పడిపోతారు, గర్వించి ఏమైపోతారట, పడిపోతారు. గర్వానికి లేకపోతే గర్వంలో ఎదిగి పడిపోవటానికి, శిక్ష పొందుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి సమయాన్ని బట్టి ఒక 3 మాటలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఒక 3 మాటలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి మాట, గర్వం రావటానికి కారణాలండి. అందరూ నాతో చెప్పాలి. మొదటి మాట ఏంటండి? గర్వం రావటానికి కారణాలు. మానవునికి అసలు గర్వం ఎందుకు వస్తుంది అంటే బైబిల్ గ్రంథంలోనే చూద్దాం. బయట మాటలు ఏం కాదు, కానీ బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. లేవి కాండము 26వ అధ్యాయము 19-20 వచనాలు. లేవి కాండం 26వ అధ్యాయము 19-20 వచనాలు. మీ బలము గర్వమును భంగపరచి, మీ బల గర్వమును భంగపరిచి, ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు చాలన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి గర్వం ఏంటట? బలగర్వం అండి. మొదటి గర్వం ఏంటి? బలగర్వము. అంటే శరీరంలో ఉన్న బలాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. అందరూ నాయనకు చూడాలి, చదివేశాం కదా. అక్కడ ఏం కనపడుతుంది? మొదటి మాట బలగర్వమును బట్టి, అంటే మన శరీర బలాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంట చెప్పండి, గర్విస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటి? 6 ప్యాక్ కదా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారు? జిమ్ములకి వెళ్తూ ఉన్నారు.
చక్కగా ఆ ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచాక వచ్చిన బాధ ఏంటయ్యా అంటే కండలుగా ఎవరొకరికి చూపించుకోవాలి కదా. ఇంక అప్పుడు దాకా మంచిగా వేసే బట్టలు కాస్త ఏమవుతున్నాయి, కండలు కనిపించాలని వేస్తారు. ఇలా వారి యొక్క దేని గురించి గర్వం, వారికి ఉన్న బలాన్ని బట్టి, నాకు గనుక ఇంత బలం ఉంది. ఇలా గర్వించిన వాళ్ళు కొన్నిసార్లు మీరు గమనిస్తే జిమ్కి వెళ్ళి కూడా కొంతమంది చనిపోతున్నారు. ఏం చేస్తా ఉన్నారు, జిమ్కి వెళ్ళి ఆ వెయిట్ ఎక్కువ లేపడం ద్వారా కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చి ఆ జిమ్ముల్లోనే చనిపోతూ ఉన్నారు. అంటే మానవుడు దేని యందు కూడా గర్వించడానికి అర్హుడు కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది వారికున్న బలాన్ని బట్టి గర్విస్తారు. గర్వించి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ఎవరిని లెక్క చేయకుండా, ఎవరిని అసలు పొరపాటును కూడా ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వకుండా వారికున్న గలాన్ని బట్టి, ఆ యొక్క బలాన్ని బట్టి ఏం చేస్తారట, గర్విస్తూ ఉంటారు కదండి. చాలామంది యవన ప్రాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరి మాట వినటానికి ఇష్టపడరు. యవనస్తులైతే ముఖ్యంగా వారికి ఉన్న ఫ్రీడమ్ను బట్టి, ఆ యొక్క గర్వాన్ని బట్టి, బలాన్ని బట్టి తల్లిదండ్రుల మాటను ఏం చేయరు, వాళ్ళు ఏమాత్రము లెక్క చేయరు. తుదకు ఏమైపోతూ ఉన్నారు వాళ్ళంటే ఆ యవన ప్రాయంలోనే పాడైపోతూ ఉన్నారు కదా. చెడు స్నేహాలు పెట్టి ఆ యొక్క గర్వం ద్వారా ఏముంటారు, ఎవరి మాట అయినా పోతే ఒక సైన్యం ఏర్పడుతుంది కదా. అండ్ మా యొక్క గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, తల్లిదండ్రుల మాట వినకుండా అలా ఉండేవాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కాస్త ఏమైపోతుంది, పతనానికి నడిపిస్తుంది. ఇంకా చదువు సంధ్యలు ఉండవు, చెడు స్నేహాలు, వ్యసనాలు, ఇలా వారి జీవితాలు ఏమైపోతూ ఉన్నాయి, పాడైపోతూ ఉన్నాయి. మొదటి గర్వం ఏంటంట, బలగర్వము. మానవుడు బలాన్ని బట్టి గర్వించకూడదండి. కాబట్టి దేవుడు ఒక్కసారి మనల్ని మొత్తాడనుకోండి, ఆ బలం ఏమైపోతుందో కదా. కాబట్టి ఎంత బలస్తులైనా కూడా కొన్నిసార్లు చూడండి ఏమి కాని వారికి అయిపోతూ ఉన్నారు. తెలియని రోగాలు వచ్చేస్తూ ఉన్న దినాలు ఇవి. పెరాలసిస్ అంటున్నాం. ఎటువంటి బలవంతులైన ఏమైపోతూ ఉన్నారు, పని చేయట్లేదండి. ఆ చేతులు కాళ్ళు పని చేయక చచ్చిపడిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు. దేన్ని బట్టి అవి వారికి దేని నిమిత్తం వచ్చినా మానవుడు దేని నిమిత్తం గర్వించకూడదు, తనకున్న బలాన్ని బట్టి ఎప్పుడూ కూడా గర్వించకూడదు. అలాగే ఇంకొంచెం ముందుకు చూస్తే గర్వం ఏంటండి, గర్వం రావటానికి కారణంలో మొదటి కారణం బలగర్వం. మానవుడుకున్న బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటాడు. రెండవది చూస్తే గనక 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము. తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రతి మాట నాకు చెప్పాలి మీరు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారేమేమి చూచిరని అతడు అడుగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నేను
అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమియో మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలమ్మా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటయ్యా అంటే, హిజ్కియా బలహీనుడయ్యాడండి. మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా బలహీనుడైతే ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర కృప పొందుకొని 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. ఇలా బలహీనుడయ్యాడని పొరుగు దేశం రాజు విని కొంతమంది దూతలను పంపించాడు. ఎందుకు? హిజ్కియాని పలకరించి రమ్మని. అలా పలకరించమని పంపిస్తే హిజ్కియా ఏం చేశాడట, తన దగ్గర ఉన్నదంతా చూపించాడండి. ఇదిగో నాకు అది ఉంది, ఇది ఉంది, నా కోటలు చూడండి, నేను సంపాదించింది అంతా చూడండి, ఇదిగో మా పితరులు ఎంత గారాబం నా కోసం ఉంచారని తన దగ్గర ఉన్నదంతా చూపించాడట. ఇదే గర్వం. ఏమంటే మొదటిదేమో బలగర్వం, ఇదేమో ధనగర్వం. ధనం ఉందని గర్వించాడు. ఏమండి ధనం ఉందని, ఏమండి ఎవరన్నా బలహీనుడు అనుకోండి, మనకు జ్వరం వచ్చింది, పలకరించాకే పక్కూరోడు వచ్చాడు, మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లోకి తీసుకెళ్ళి నేను ఇది సంపాదించాను చెప్తామా? లేదు. ఏం చేస్తాం? నాయన బాగున్నానా, లేదా ప్రభు కృపను బట్టి బాగున్నాను అని చెప్తాం. కానీ మనోడు ఏం చేశాడంటే ఉన్నదంతా చూపించాడు. వాళ్ళు వచ్చిందేమో బాగలేదు కదా అని పలకరింతాకొస్తే మనోడు ఏం చేశాడట, తనకున్న సమస్తాన్ని చూపిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తను పంపి. వాళ్ళు ఏమేమి చూశారో అదేది మిగలకుండా ఏమైపోద్దట, బబులోనికి సమస్తం వెళ్ళిపోద్దని దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఏ గర్వం ఉంటుంది, ధనం ఉంది నా దగ్గర, 10 వరాల ఏమున్నాయి, బంగారం ఉంది, నగరం ఉన్నాయి, ఇదిగో మంచి ఇల్లు ఉంది, ఇంకా ఇదిగో మంచి మంచి కార్లు ఉన్నాయి. ఇలా యహపరమైన వాటిని బట్టి గర్విస్తూ ఉంటారు. ఉన్న స్థలాలను బట్టి, పొలాలను బట్టి, ఇంకా ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఏమన్నా మంచి స్థితి ఉంది నాకు కానీ గర్వించేవారుగా ఉంటారు. ఈ గర్వం ఏం చేస్తుందట, తుదకి చెప్పండి నాశనానికి నడిపిస్తుంది. చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేమేమి చూపించావు అవన్నీ కూడా రానున్న దినాల్లో నువ్వు కోల్పోతూ ఉన్నావు. ఎవరైతే వచ్చి చూశారో ఆ బబులోను ప్రాంతానికి ఇక్కడున్న సమస్తము తీసుకుని వెళ్ళిపోతారని సెలవిస్తూ ఉన్నాడు. అంటే మనకున్న ధనాన్ని బట్టి కానీ, మనకున్న పేరుని బట్టి, దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నామో దాన్ని నిశ్చయముగా ఏమవుతాం, మనం కోల్పోతాం ఒక దినాన్ని. కాబట్టి చాలామందికి వచ్చేది ఇదే. దేవుడు వారి దీన స్థితిలో వారిని జ్ఞాపకం చేసుకుని హెచ్చిస్తే ఆ వచ్చిన ధనాన్ని బట్టో, పేరుని బట్టో, సంపాదించిన దాన్ని బట్టో గర్విస్తారు కదండి. అంటే ఆ గర్వం ఎన్నడూ కూడా మనలోనికి రానివ్వకూడదంట. నీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, నువ్వెంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి, తగ్గించుకునే, అయ్యా నాకు నేర్పించి ఏమీ తెలియదన్న దీన ప్రవర్తనమే మనం కలిగి ఉండాలి తప్ప ఉన్నదని ఎప్పుడూ కూడా గర్వించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి గర్వమేమో బలగర్వం, రెండవదేమో ధనగర్వం, మూడవదేమో స్వనీతి గర్వం. చూద్దాం లూకా సువార్త. స్వనీతి వలన కూడా మానవునికి ఏమొస్తుందట, గర్వం వస్తుందండి. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను
ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను చాలా ప్రార్థించుచుండెను. ఏమంటే ఈ 3వ వ్యక్తి ఎవరట? స్వనీతి గర్వం కదా, పరిసేయుడు. ఈయనలో ఉన్న గర్వం ఏంటి? స్వనీతి. తన్ను తానే హెచ్చించుకుంటా ఉన్నాడు. నేను గొప్పగా ప్రార్థన చేస్తాను, ఇదిగో నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాను, ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాను. ఇంకో మాట కూడా అంటున్నాడు, ఈ పక్కన ఉన్న ఎవరిలా ఉండలేదట ఈయన, సుంకర వలె నేను ఉండలేదు అంటున్నాడు. అంటే మానవుని యొక్క భక్తి జీవితం ఒక స్థితిలోకి వచ్చాక ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటాం. అది కూడా తప్పు. అంటే ఎవరితో కూడా మనం పోల్చుకోకూడదు. అసలు మన ప్రవర్తన ఆధారం చేసుకోవాలంటే యేసయ్యలాగా బ్రతకడం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మన మాదిరి అయి ఉండాలి తప్ప ఇంక ఏ వ్యక్తి కూడా మనకు మాదిరి కాదు. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ పరిసేయుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? అందులో ముఖ్యాంశాలు చూడండి. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి పక్కనే ఉన్న సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ ప్రార్థనలు ఎంత గర్వం కనబడతా ఉందండి. తనకు తాను తగ్గించుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు పరిసేయుడు? తనకు తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. కానీ మనలో కూడా చాలా మంది అలాగే అంటారు కదా. కొంచెం అమ్మా పాట చక్కగా పాడేమన్నారు అనుకోండి, ఇంకా మనకు దొరకరాళ్ళ. అమ్మా చక్కగా ప్రార్థన చేసామంటే అసలు అవకాశం లేదు కానీ పాస్టర్ కానీ పక్కన పెట్టేదినండి, ఇటువంటివి వచ్చేస్తూ ఉంటాయి. కానీ మన ఆత్మీయతలో ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు? గర్వించుకోవాలి. అంటే దేవుడు నీకు ఎన్ని వరాలు ఇచ్చినా ఫలాలు ఇచ్చినా ఇంకా నాకు అయ్యా దయచేసి ఇంకా నాకు నేర్పించు అనే మనసు మనలో ఉండాలి తప్ప కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు మనం గర్వించకూడదండి. గర్విస్తే ఏమైపోతామంట? నాశనం అయిపోతాం, పాడైపోతాం. అంటే గర్వము అనేది మన జీవితాల్లో ఎన్నడూ కూడా రానివ్వకూడదు. గర్వానికి చోటు ఇవ్వకూడదు. నీ స్థితి ఏదైనా కావచ్చు, దేవుడు నేను ఎంత గొప్పగా అయినా హెచ్చించవచ్చు. దాన్ని దేన్ని బట్టి కూడా గర్వించడానికి ఏమాత్రము కూడా మనకి అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట గర్వానికి, గర్వం రావటానికి కారణాలు చూసాం కదా. రెండవది గర్వం చెడిన వారిని చూద్దాం. గర్వం వల్ల ఏమైపోయారట? చెడిన వారు, చెడిపోయారు వారు. చూద్దాం. మొదటిగా మనందరికీ తెలిసిందే, మనకు చాలా కూడా సన్నిహితుడు ఒక ఆయన ఉన్నాడు కదా. ఎవరట చెడిపోయిన వాడు గర్వం ద్వారా? కాదు. యెషయా గ్రంథము మనకు చాలా బంధువు ఆయన. 14వ వచనం, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటా వెళ్దాం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఇది ఎవరి గురించి ప్రస్తావన చేస్తున్నమాట? సాతానును గురించి. ఏమంటే దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఏమంటే ఆయన స్తుతించవలసిన బాధ్యత ఆ దూతల సమూహంలో ఇస్తే, ఆ దూతల్లో ప్రధానుడు ఒకడు అనుకున్నాడట. ఏమనుకున్నాడు? దేవుని దగ్గరికి వచ్చేసాం కదా, దేవునితో ఉంటున్నాం కదా, ఆయన కంటే కొంచెం హెచ్చైపోవాలనుకున్నాడట. ఏమంటే ఇదే గర్వం, సాతాను గడి గర్వం. అంటే ఎవరితో పోల్చుకుంటున్నాడు?
దేవునితో పోల్చుకుని ఆయన కంటే కూడా గొప్పవాడిగా అయిపోవాలని తన సింహాసనం దేవుని మీద ఇంకా పైకి హెచ్చించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత గర్వం అది, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చూడండి. అపవాదిగాళ్ళలో ఉన్న తంత్రాలు ఎలా ఉంటాయంటే మనల్ని గర్వించే వాళ్ళ చేస్తాడు. నీకేమీ లేదు, నీకు అసలు తిరిగే లేదు అన్నట్లుగా రెచ్చగొట్టేస్తాడు అన్నమాట. గతంలో సినిమా వచ్చింది కదా, ఏంటంటే టైటిల్ బాగా వైరల్ అయింది. చెప్పండి. తగ్గేదే లేదట. ఏమండి, తగ్గకపోతే ఏమైపోతాం? అయిపోతాం, పతనం అయిపోతాం. ఇంకా పిల్లలు కూడా అది నేర్చేసారు. ఎక్కడికి వెళ్ళి ఏమంటున్నారు, ఏదైనా పని చెప్తుంటే చేసేస్తున్నారు, తగ్గేదే లేదంటున్నారు. తర్వాత మూతుపళ్ళు పోతాయి. ఏమంటే పతనం అయిపోతాం, తగ్గాలి. ఏమంటే మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? దీనులుగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మనం హెచ్చించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోద్దట, పతనం అనేది ప్రారంభమైపోతుంది. కనుక ఎప్పుడూ కూడా ఎవరో ఏదో చెప్పారని, ఏదో సినిమాలో అన్నాడని మనం రెచ్చిపోయామనుకోండి, సినిమాలు చూడడానికి బాగుంటాయి. ఏమంటే ఆచరణలో పెట్టామనుకోండి మనం పాడైపోతాం. ఏమంటే వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి సినిమాలు తీసుకుంటున్నారు. అలాని వాళ్ళు ఏదో నటించారు కదని మనం కూడా నటిద్దామని నిజ జీవితంలో అనుకుంటే ఖచ్చితంగా మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. మొదట గర్వం వలన పాడైపోయిన వాడు, నాశనం అయిపోయిన వాడు ఎవడట? చెడిపోయిన వాడు సాతానుగాడు కదండి. అదే మాటను మొదటి తిమోతిలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. చూడండి ఒకసారి, మొదటి తిమోతి 3వ అధ్యాయము 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. అక్కడ చాలు గర్వాంధుడై అపవాదికని పుట్టినట్లు ఒకటనేసి కింద చూడండి ఏమైనా రాసి ఉందో, సాతానుకు కలిగిన శిక్ష లోబడకుండానట్లు. ఏమండి ఎలా ఉండాలట? గర్వాంధుడై ఏమాత్రము కూడా అపవాదికి చోటు ఇవ్వని వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఎప్పుడైతే మనం అపవాదికి చోటు ఇస్తామో ఖచ్చితంగా మనలో ఏమొచ్చేస్తుంది? మొదట గర్వం అనేది వచ్చేస్తుంది. ఏమంటే గర్వం వస్తే మనం ఏమైపోతాం? నాశనానికి నడిపిస్తుంది. కనుక గర్వానికి ఏమాత్రం మనము చోటు అనేది ఏమాత్రము కూడా ఇవ్వకూడదు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి అలాగే పతనం అయిపోయాడండి. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా ఒక ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను. గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు రాజు అయిన హేరోదు ఏం చేశాడట? రాజు వస్త్రాలు ధరించుకొని ప్రజలందరిని పిలిచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడట. మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమన్నారట? ఇది హేరోదు మాట్లాడినట్లేదు, దేవుడే మాట్లాడినట్టు ఉందన్నాడట. వెంటనే ఆయన తాను తగ్గించుకుని దేవుని ఏం చేయాలి? ఈయన హెచ్చించాలి. నాయన మనుషులు ఇలా అంటున్నారు, నేను దానికి పాత్రుని కాదు, ఒకవేళ నన్ను మరుగు చేసి నువ్వు మాట్లాడేవేమో దేవానికి స్తోత్రం అనాలి. మనోడు ఏమని చేశాడు? మనుషుల్లో పొగుడుతుంటే సంకలు కొట్టేసుకున్నాడు. తర్వాత ఏమైందట? దేవుని దూత ఆయన మొత్తింది, చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే
ఏమంటే ఏ విషయంలోనూ కూడా మనం ఏమాత్రము కూడా అతిశయపడకూడదు. దేవునికి చెందవలసిన మహిమను ఏ మానవునికి మనం ఆపాదించకూడదు. ఏమంటే చాలామంది ప్రస్తుత దినాల్లో అదే చేస్తున్నారు కదా. ఏం చేస్తూ ఉన్నారు? సేవకులను ఆరాధించేస్తూ ఉన్నారు. ఏమంటే సేవకుల మీద అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ అది ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు మనల్ని. వాళ్ళనే ఆరాధించే స్థితిలోకి. పైత్యం ఎక్కువైతే ఏమైపోద్దట? ఏమండి పైత్యం ఎక్కువ అవ్వకూడదు. ఏమంటే వారిని గౌరవించాలి, ప్రేమించాలి, అంతే తప్ప అంతకు మించి ఎక్కువ చేసేయకూడదు. సేవకుడు సేవకుడే. దేవుని దగ్గర ఎవడైనా ఒక పనుడు మాత్రమే. ఆయన తోట ఎవరిదే? మనం ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యకి చెందవలసిన మహిమ ఇక్కడ ఎవరు దొంగిలి ఇచ్చేసారట? ప్రజలు హేరోదుకి ఆపాదిస్తే హేరోదు మురిసిపోతా ఉన్నాడు. ఏమండి దేవుని మహిమపరచకుండా మురిసిపోతా ఉంటే దూత వచ్చి హేరోదును మొత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనల్ని ఎవరన్నా పొగిడినప్పుడు, అయ్యా చాలా చక్కగా మాట్లాడావు, చాలా చక్కగా పాడావు, అసలు దూతలే పాడినట్లు ఉన్నాయి కదా అన్నారు అనుకోండి, సంబరపడిపోకూడదు. ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, దేవుడిచ్చాడు ఆ కృపని, ఆయన్ని మనం కనపరచాలి, ఆయన గొప్ప చేయాలి తప్ప బాగా పొగుడుతున్నారు కదా అని పొగిడించుకోకూడదు. తర్వాత అది ఏం చేస్తుంది అంటే మనల్ని పతనం వైపుగా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఒక సంఘం కనబడతా ఉంది. ప్రకటన గ్రంథము గర్వించిందండి. 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ. నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. చాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్న సంఘం పేరేటట? లవోదికియా. ఏ సంఘం అండి ఇది? లవోదికియా సంఘం. ఈ సంఘంలో ఏమీ లేదు. అంటే ఏమీ లేకపోయినా కూడా ఏం చేస్తుందంటే గొప్పలు చెప్పుకుంటుంది. అంటే దిగంబరిగా ఉండి, ఏమంటే దౌర్భాగ్య స్థితిలో ఉండి, గ్రుడ్డివాడును, దిగంబరి అయి ఉండి ఏమంటున్నాడట? నేను ధనవంతుణ్ణి, ధనావృద్ధి చేసుకున్నాను, నాకేది తక్కువ లేదో, నేను సమృద్ధి కలిగి ఉన్నానని తన్ను తాను ఏం చేసుకుంటున్నాడట? హెచ్చించుకుంటా ఉన్నాడు. అసలు పరిస్థితి చూస్తేనేమో భయంకరంగా ఉంది. కాబట్టి భయంకరమైన స్థితిలో ఉండి తనకు తాను గర్వపడతా ఉన్నాడు. ఈ గర్వం ఏం చేస్తుంది? మనుషుల్ని నాశనానికి నడిపిస్తుంది. ప్రభు అంటున్నాడు, నేను రక్షిస్తాను, నేను నిన్ను గద్దిస్తాను అని చెప్తున్నాడు. కనుక ఏమంటే లవోదికియా సంఘంలో ఉన్న పరిస్థితులు మనలో ఉన్నాయేమో, మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు? డాంబికంగా మాట్లాడతారు, ఏమేమి ఉండదు కానీ ఏదో ఉన్నట్లుగా చెప్పుకుంటారు. అటువంటి డాంబాలు మనం ఎప్పుడూ కూడా పోకూడదండి. మనకి ఏది ఉందో దాన్ని చెప్పుకోవాలి. ఇక్కడేమో పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంటే ఎలా చెప్పుకుంటున్నాడట? అన్నీ ఉన్నట్లుగా, క్షేమం కలిగి ఉన్నట్లుగా. ఏమండి నేను ధనవంతుణ్ణో, ధనావృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. కనుక ఏమంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. గర్వాంధులు ఏమైపోయారు? చెడిపోయారండి, పాడైపోయారు. మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయతలో దేనికి చోటు ఉండకూడదు? గర్వం అనే దానికి ఎన్నడూ కూడా చోటు ఇవ్వకూడదు. అంటే గర్వం వస్తే మనకు వెంటనే గుర్తు రావాల్సిందేంటి? నేను నాశనం అయిపోతాను, నేను పతనం అయిపోతాను. గర్వానికి నా జీవితంలో, లేకపోతే నా విశ్వాస యాత్రలో, నా బ్రతుకులో గర్వానికి చోటు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనం గర్వాన్ని అణుచుకుంటామో, గర్వపు ఆలోచన లేకుండా, మనకు ఎంత కలిగి ఉన్నా, ఎంత క్షేమమున్నా, దేవుడు ఎంత సమృద్ధినిచ్చినా ఆ దీన స్థితిని కలిగి ఉంటామో దేవుడు ఇంకా గొప్పగా మనల్ని
హెచ్చించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవ మాట, చివరి మాటలోకి వస్తా ఉన్నాను. గర్వం వలన శిక్ష ఉందండి. గర్వం వల్ల ఏముంది? శిక్ష ఉంది. మొదట గర్వానికి కారణాలు, రెండవది గర్వం వలన చెడిన వారు, మూడవది గర్వం వలన శిక్ష. మొదట మూలవాక్యం ఉంది కదా, సామెతలు 16:18 చూసాం. గర్వం వల్ల ఏమొస్తుంది? నాశనం వస్తుంది. అంటే ఒక వ్యక్తిలో గర్వం అనేది మొలిస్తే ఆ వ్యక్తి ఏమైపోతా ఉన్నట్టు? నాశనం అయిపోతూ ఉన్నాడు, పతనం అయిపోతూ ఉన్నాడు, పాడైపోతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిలోకి షుగర్ వస్తే ఎంత ప్రమాదమో, షుగర్లో చాలా రకాలు ఉన్నాయి కదా. కొన్ని షుగర్లు ఉన్నాయట, అంటే తినేస్తాయట, శరీరాన్ని ఏం చేస్తాయి? ఎక్కడొస్తే అక్కడ ఆ పార్ట్ని తినేస్తాయట. గర్వం కూడా ఒక మనిషిలో ఏమంటే గర్వం అనేది మొలిస్తే తను ఏం చేస్తుంది? పతనానికి నడిపించేస్తుంది. ఇంకా ఆ వ్యక్తి వర్ధిల్లలేడండి, పతనం అయిపోతాడు. కనుక మన ప్రార్థనలో కూడా ఎక్కడ నాలో గర్వం లేకుండా చూడయ్యా అని ప్రార్థన చేసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఒక మంచి భక్తుడు పాట కూడా రాశాడు కదా, గర్వమనచి గద్దెలు దించి గనులనైనా మేపవగడ్డి. గర్వమనచి గద్దెలు దించి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. గర్వం ఏం చేస్తుంది? మనిషిని అణిచివేస్తుంది. చూద్దాం యెషయా గ్రంథము 13వ అధ్యాయము. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. లోకులు చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను. బలాత్కారుల గర్వమును అణచివేసేదను. చాలన్నా అణిచివేసేదను. ఏమంటే గర్వం శిక్ష ఏంటంట? అనగదొక్కబడతాం, అణిచివేయబడతాం. గర్విస్తే ఏమైపోతామండి? అణిచివేయబడతామట. ఏమంటే నా మాటలు కాదు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. ఏమంటే ఏదైనా ఏ విషయంలో గర్వించిన పతనం అనేది మనం చూస్తాం. రాజకీయ నాయకులు చూడండి, గత కాలంలో చాలా మంది గర్వించారు. ఏమంటే ఏమైపోతున్నాయి? రాజ్యాలు పతనం అయిపోతూ ఉన్నాయి, తారుమారైపోతూ ఉన్నాయి. అంటే రాజులైనా కూడా వారికి ఉన్న పదవులను బట్టి ఏమంటే నెబుకద్నెజరు తన కుమారులు ఏం చేశారట? గర్వించారు. ఏమైపోయినాయి రాజ్యాలు? ప్రవక్త వచ్చి చెప్పాడు, తారుమారైపోయినాయి అంటే గడ్డి మేసినట్లుగా చూస్తా ఉన్నాం. గొప్ప గొప్ప రాజులు గర్వించి ఏమైపోయారు? గడ్డి వేశారండి. మనం ఎంతటి వారం కదా. ఒకవేళ మనకున్న స్థితిని బట్టి గర్విస్తూ ఉన్నావా? కొంతమంది వరకు ఉన్న కులాలను బట్టి గర్విస్తారు. కులం ఏమన్నా మనకేం చేస్తుందా? యేసయ్య దగ్గరికి వస్తే మన కులం ఏంటి? ఒకటే కులం, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఇంకా కులాలు ఏమీ లేవు. కానీ కొంతమంది సంఘాలు కూడా కులం మీద కట్టుకుంటున్నారు. అవి ఒక రోజు ఏమైపోతాయి? పతనం అయిపోతాయి అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి కూడా ఏమంటే యాజకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అదే మన కులం. దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటే యేసయ్య కులాలకు ఏమీ తావు లేదో. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత అందరం సమానం, హెచ్చు తగ్గులు ఏమి లేవు. అందరము కూడా ఒకే రక్తంలో కడగబడ్డాం కదా. ఇంకా ప్రత్యేక రక్తం ఆయన ఇచ్చారా? పేదలకో రక్తం, ధనవంతులకో రక్తం,
ఆ పక్కోళ్ళకో రక్తం, ఈ పక్కోళ్ళకో రక్తం అని. ఒకటే రక్తం. ఏమన్నా పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడిన వారం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే దేన్ని బట్టి కూడా మనం ఏం చేయకూడదట, ఇంకా గర్వించకూడదు. హల్లెలూయా. ఏమంటే గర్వం అనేది మనకి పొరపాటును కూడా రానిచ్చుకోకూడదు. మన హృదయాలకి దానికి ఏమాత్రం కూడా తావు ఇవ్వకూడదు. కొన్నిటిని మనం చోటిస్తాం కదా, ఏమంటే చోటిస్తూ ఉంటాం, ఆహ్వానిస్తూ ఉంటాం కొన్నిసార్లు. అంటే వేటిని ఆహ్వానించినా పర్లేదు, కానీ దేన్ని ఆహ్వానించకూడదట, గర్వం అనే దాన్ని ఎప్పుడూ కూడా ఆహ్వానించకూడదు. ఒకవేళ దాని గర్వం అనేది మనలోకి వస్తుంది అనుకోండి, అణుచుకోవాలి, వేళ్ళుతో పెరికి వేసుకోవాలి. మన ఆత్మీయతకు అది క్షేమం అండి. ముగింపు ఒక్క మాటను చూసి నేను ముగింపులోకి తీసుకువెళ్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనకు మనం హెచ్చించుకుంటే ఏమైపోతాం, తగ్గించబడతాం. మనకు మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. ఏమంటే దేవుని యొద్ద మనం తగ్గించుకుందామా, హెచ్చించుకుందామా? తగ్గించుకుంటే ఏముంటుందండి, ఆత్మానం దీనత్వాన్ని ధరించుకోవాలి, ఏమీ లేనట్లుగా ఉండాలి, అన్నీ ఉన్నాయి. హెచ్చించుకుందాం, బాగుంటుంది కదా. హెచ్చించుకుందాం అంటారా, తగ్గించుకుందాం అంటారా? నిశ్చయముగా మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. ఇప్పుడు గతంలో మాకు కొంతమంది ఉండేవాళ్ళు, ఏమండి ఉన్నది కొంత, చెప్పుకునేది బోల్డ్ అంతా. ఏమంటే చెప్పుకోవటం ద్వారా మనకు వచ్చేది ఏమి ఉండదు, ఉంటుందా? ఒకవేళ మనుషులు నిన్ను తాత్కాలికంగా పొగడొచ్చు, అవునంటండి వారికి అంత ఉంది ఇంత ఉందని, కానీ ఉన్నది కూడా ఏమైపోద్ది, రాబోయే దినాల్లో ఉన్నది కూడా పోద్ది. కనుక ఎన్నడూ కూడా హెచ్చించుకోకూడదు. ఏమంటే ఒకవేళ మనకు అంత జ్ఞానం ఉన్నా, మనకు అంత చదువు ఉన్నా, ఏమండి మనకు అన్నీ ఉన్నా కూడా ఎలా ఉండాలట, ఏమీ లేనట్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి కొంతమంది చక్కగా దేన్ని బట్టే గర్విస్తారు, మంచి అందం ఉందని. అందం శాశ్వత కాలం ఉంటుందండి. ఏమండి కొయిటుకు వచ్చాక మరీ అందం ఎక్కువైపోతుంది కదా, రకరకాలవి పూసేస్తున్నారు, మంచిది. కాకపోతే ఇండియా వెళ్ళాక చూడండి, ఆ మొఖాలు ఎలా ఉంటాయంటే ఎర్రగా. యూట్యూబ్లో చూసేవాళ్ళు ఇంకా నా మీద ఎరగ తీసేస్తారేమో కామెంట్స్. ఏమండి మనం దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదండి. అవన్నీ కూడా అల్పమైనవే. మన అందం కూడా కొన్ని సంవత్సరాలు వచ్చాక ఉంటుందండి అందం. మనం ఎంత దాచుకున్నామన్నది వెళ్ళిపోతుంది. ఒక వయసు వచ్చాక శరీరం ఏమైపోతుంది, ముడత పడిపోతుంది. ఏమంటే వృద్ధాప్యం వచ్చాక కూడా నేను చక్కగా వయసులో ఉన్నట్లుగా ఉండాలంటే కుదురుతుందా? అంటే ఒక పరిమితే అందానికి కూడా, ఆ పరిమితి దాటితే అందం కూడా ఏమైపోతుంది, మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. కనుక ఇహపరమందు దేన్ని బట్టి కూడా మనము గర్వించకూడదు, అతిశయించకూడదు. కేవలం ఏదైనా అతిశయించవలసిన కారణం ఉందంటే ఏమై ఉండాలి, మన దేవుడే మనకి అతిశయ కారణంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా ఆయనలో అతిశయించాలంటే అటువంటి పరిశుద్ధుడు ఎవరు లేరు, మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఏమంటే ఎవరన్నా ఉన్నారా? ప్రేమలో పెట్టేస్తున్నారు కదండి అన్నారా? పెట్టమనండి, దగ్గరికి లే చచ్చిపోరా చూస్తానన్నాం అనుకోండి, ఆడు కనపడ్డం మనకి. ఇవన్నీ కూడా మాట బాగుందని అనేస్తారు, నీకోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను. నిజంగా మనం నిలబడి ఇస్తానన్నావు కదా ఇవ్వన్నాం అనుకోండి, నీ ప్రేమ వద్దు దోమ వద్దని వెళ్ళిపోతారు. కనుక ఈ లోకంలో ఎవరూ కూడా ఆయన యేసయ్య ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమించలేదు. ఆయన చేసిన త్యాగం ఎవరూ మనకి చేయలేదు. 3 మాటలు చెప్పండి, ముగించేస్తాను. మొదట, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తాను. ముగించేయమంటారా? టోనీ గారు చాలా స్పీడ్గా చెప్తున్నారు, చూసారా ముగించేయమని. గర్వం రావటానికి కారణాలు. రెండో మాట,
గర్వం వలన చెడిపోయిన వారు. మూడో మాట, గర్వం వలన శిక్ష. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం, దేన్ని బట్టి మనం గర్విస్తూ ఉన్నాం. ఒకవేళ అనుకుంటున్నావేమో, నేను కాబట్టి కోవిడ్ దేశం వచ్చానని. తీసుకొచ్చిన ఆయన్ని పంపించటం కూడా దేవునికి పెద్ద కష్టమేం కాదు. అండ్ కొంతమంది వారికి ఉన్న పదవులు బట్టి, మన మధ్యలో కొంతమందిని చూసేవాడిని, ఏమంటే 2 కార్లు ఉన్నాయండి, సంపాదన తెగొచ్చేస్తుంది, బాగా గర్వించారు. కానులు తారుమారైని, ఇక్కడ కాదిమూలు అంత నేరేతంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు. అంటే మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. ఏమో రేపేమి సంభవించునో మనకు తెలియదండి. యహపరంగా ఉన్న దాన్ని బట్టి, మన పదవులు, మన ఉద్యోగాలు, మన స్థితిగతులు, మన ఆర్థిక పరిస్థితి, దేన్ని బట్టి మనం గర్వించినా రానున్న దినాలు అది మనకి ఒక ముళ్ళుగా మారిపోతుంది. ఆ గర్వం మనల్ని ఏం చేస్తుందట? అణిచేస్తుంది. గర్వం అనేది మనకి ఎక్కడ రాకుండా మనము జాగ్రత్తగా చేసుకుందాం. ఏదైనా గర్వపు ఆలోచన మనలో ఉంటే వేర్లతో సహా పెకిలిద్దాం. అటువంటి కృపాధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.